మా తమ్ముడు ఢిల్లీ నుంచి వచ్చాడు. రేపు ఈవినింగ్ మాకు ఫ్లైట్, రేపు వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి మమ్మల్ని బయట తీసుకెళ్దామని చూసి వచ్చాడు. మనం తీసుకెళ్ళాక బయటికి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నేషనల్ మ్యూజియంకి కూడా పగోడాకి వెళ్తాము చూడడానికి. ఓకేనా, ఆ ప్లేస్కి వెళ్తాము. ఈ దేశం చాలా మంచిది, కానీ డ్యూ టు సమ్ పొలిటికల్ ఇష్యూస్ వల్ల దేశం మొత్తం నాశనం అయిపోయింది 4 years నుంచి. మనం ఒక 3 generations బ్యాక్ మనం ఎలా ఉండేవాళ్ళు కరెంట్ లేకుండా, సేమ్ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కరెంట్ లేదు, నైట్ టైం స్ట్రీట్ లైట్స్ లేవు. ఈ దేశం కోసం తక్కువ చెప్పడం కాదు, కానీ పొలిటికల్ ఇష్యూ వల్ల మేము కూడా ఇబ్బంది పడుతూ మన ఆయన పుట్టినూరు చైటో వెళ్ళడానికి మాకు చాలా అమౌంట్ పట్టింది. సుమారు దగ్గర 16 లక్షలు అయింది ఇక్కడ డబ్బులు. ఎక్కడ చూసిన చెక్ పోస్టులు, ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సిందే, లంచ్ ఇవ్వాల్సిందే. 3 నెలలకి చాలా ఇబ్బంది పడిపోయాం మేము. మరి ఎక్కడ చూసిన చెక్ పోస్టులు అక్కడి నుంచి మరి 3 నెలల నుంచి చైటో కావడానికి మరి ఒక చోట చైటోలో ఒక చోట ఆఫీసర్ మమ్మల్ని పట్టుకున్నారు. పాస్పోర్ట్లు తీసుకున్నారు, మమ్మల్ని వారికి డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత మమ్మల్ని వెళ్ళిచ్చారు. డబ్బులు ఇచ్చేవాళ్ళకి మమ్మల్ని వెళ్ళలేదు. మన ప్రతి చైటోపే వచ్చాము. చైటోపే చూసుకుని మళ్ళీ వచ్చాము. మీరు చూస్తారు కార్లు ఉన్నాయి కదా, ఈ కార్లన్నీ యూజ్ కార్స్ అన్ని మొత్తం అని ఇక్కడ వాడే ప్రతి కారు షోరూమ్స్ ఉన్నాయి, కానీ ఎవరు కొత్త కార్లు తీసుకోవట్లేదు. రూపాయి పెట్టిపోయింది. ప్లస్ ముందు మీద ఈ 4 yearsలో అన్ని 4 times రేట్ పెరిగింది మొత్తం ప్రతి వస్తువు మీద. దాంతో ఏం చేస్తారంటే వీళ్ళు జపాన్ నుంచి, కొరియా నుంచి కార్లు తెప్పించుకోవడం. అవి సెకండ్ హ్యాండ్ కార్స్. ఇప్పుడున్న ఈ కారు 12 నుంచి 13 లక్షలు. ఈ కారు మన ఇండియాలో కొత్త కార్లు వచ్చేస్తాయి. మనకు 8 లక్షల నుంచే మనకు కొత్త కార్లు వచ్చేస్తాయి. 12 లక్షలు పెట్టుకుంటే మనకు ఎట్టిగా కారు వచ్చేస్తాయి. ఓకేనా, అలాంటిది ఇక్కడ విపరీతమైన రేట్లు పెరిగిపోయాయి. సెకండ్ హ్యాండ్ కార్స్ ఎప్పుడో ఒక 2006, 2007 కార్స్ రేట్లు అంత ఉన్నాయి. లేటెస్ట్ కార్స్ అయితే ఇక్కడ రేట్లు ఉంటాయి.